ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన కోవర్టులున్నారన్నారు. ఇక వేరే ముసుగుతో పార్టీలో చలామణి అవుతున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే చింతమనేని. అటు మంత్రి పార్థసారథి ఈ వ్యాఖ్యలపైన స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనుమతి లేకుండా టీడీపీలోకి ఎవ్వరూ రారంటూ స్పష్టం చేశారు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే టీడీపీలోకి చేరికలుంటాయని మంత్రి పార్థసారథి స్పష్టం చేయడం జరిగింది. కొంతమంది కోవర్ట్లు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఏమవుతారో ఎవరికీ తెలియదు. కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్. కానీ పార్టీలో ఉండేది మణి ముసుగులో ఉండి మణి చెట్టును మాత్రం మణి కత్తితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని, మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూటమంటే కూటమే. కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు ఈ పార్టీలో చలామణి అవటానికి వేరే ముసుగుతో ప్రయాణం చేస్తున్నారు. మరి ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రు మనం విమానం ఎక్కుతూ ఉంటాం. మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కనిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా, కీడు జరిగిద్దా, వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి. కాబట్టి వాళ్ళని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి కోవటులుంటారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వేరే ముసుగుతో పార్టీలో చలామణి అవుతున్నారంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే చింతమనేని. అలాగే ఈ వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు, లోకేష్ అనుమతి లేకుండా టీడీపీలోకి ఎవరూ రారు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే టీడీపీలోకి చేరికలుంటాయంటూ కూడా మంత్రి పార్థసారథి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి రియాక్షన్ చూస్తున్నాం. అలాగే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భంగా చేశారో దీన్ని ఎలా చూడొచ్చు? మాధవి, నిన్న ఏలూరు జిల్లాకు నూతనంగా టీడీపీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి బడేటి రాధాకృష్ణ అంటే చంటి ఏలూరు ఎమ్మెల్యే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అటు నూతివీడు ఎమ్మెల్యే అలాగే మంత్రి పార్థసారథి కూడా పాల్గొనడం జరిగింది. అయితే మొత్తానికి ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అటు పార్టీకి విధేయతగా పనిచేయటం, అలాగే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు కొత్తగా ఎన్నుకునే కమిటీ ముందుండాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఇదే సందర్భంలో గతంలో వైసీపీకి పనిచేసి తమ ఓటమికి కారణంగా పనిచేసినటువంటి కొంతమంది వైసీపీ నేతలు అలాగే ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటీవల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారి వలన పార్టీకి ఎటువంటి లాభం లేదు, వాళ్ళు వైసీపీకి కోవర్ట్లుగా పనిచేస్తున్నారని చెప్పి దాని దగ్గర సమాచారం ఉంది. దీనిపైన పెద్దలు కూడా దృష్టి పెట్టి అటువంటి వారిపైన జాగ్రత్తలు వహించాలి, దీనివల్ల పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. అయితే ఆ విమర్శ ఆయన మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మంత్రి పార్థసారథి కూడా చింతమనేని ప్రభాకర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు కరెక్ట్ కాదు, అయితే ఎవరైతే పార్టీలో చేరాలనుకుంటున్నారో వారిని టీడీపీ అధినాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గాని అలాగే లోకేష్ గాని వాళ్ళు మొత్తం అంతా స్కాన్ చేసిన తర్వాత వారికి సంబంధించి వారి వలన పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అన్ని కూడా ఆలోచించి వారిని పార్టీలోకి తీసుకుంటారు. ఒకసారి పార్టీలోకి వచ్చిన వారిని మళ్ళీ విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, దీని వలన పార్టీకి ఉపయోగకరం ఉండదు అనేది కూడా ఆయన వెంటనే
అదే స్టేజ్ మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎవరు చింతమనేని ప్రభాకర్ అయితే కూడా దెందులూరు నియోజకవర్గంలోనే గతంలో తనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఉన్నారు, ఆయన భర్త ప్రసాద్, వీళ్ళకి సంబంధించి వాళ్ళని ఉద్దేశించి పరోక్షంగా అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గతంలో వైసీపీలో పనిచేసినటువంటి మంత్రి పార్థసారథి కూడా ఎన్నికలకు ముందే టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన గెలుపొందడం జరిగింది. అయితే ఒకవేళ పార్థసారథి తనను ఉద్దేశించి మాట్లాడారా లేకపోతే ఇంకెవరినైనా ఉద్దేశించి మాట్లాడారనేది విషయాన్ని అంతా కూడా సరిదిద్దే క్రమంలోనే ఇప్పుడు పార్టీలో చేరిన వారిపైన ఎటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం ఉండదు. దీనివల్ల అవతల ఎవరైతే ప్రతిపక్షాలు వారికి బలం చేకూరుతుంది. ముఖ్యంగా మనం అంతా కూడా కలిసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల పైన వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పుకొట్టి మళ్ళీ అఖండ విజయం చేకూర్చే విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. దీనివల్ల మిత్రపక్షాలు అందరూ కూడా కలిసి ఐక్యంగా పనిచేయాలని చెప్పి కూడా అదే డాష్ మీద చెప్పడంతో మొత్తం ఒక్కసారిగా అందరూ కూడా సైలెంట్ అవ్వడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలోనే జిల్లాకు సంబంధించి మిత్రపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇదే వేదిక పైన ఉండడంతో వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా ఇటు ఇరు పార్టీల అంటే ఇరు నేతలు అంటే చింతమనేని ప్రభాకర్ అలాగే మంత్రి పార్థసారథి ఇద్దరు కూడా చేసిన వ్యాఖ్యలంతా కూడా ఇప్పుడు కొంత జిల్లాలో చర్చనీయాంశంగా మారినాయి. మాధవి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.